పట్టా పాస్బుక్లు ఉన్న భూమిని సాగు చేసుకోవడానికి అటవీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నాయకులు రావి శ్రీనివాస్ అన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం పోతేపల్లి గ్రామ రైతులు తరపున కాగజ్నగర్ అటవీ కార్యాలయంలో రైతులతో కలిసి అటవీ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని కోరారు. మరి ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి ఆదివాసీల సమస్యలు, కోయా గోండు కులానికి సంబంధించిన ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ యొక్క భూములు ఫారెస్ట్ వాళ్ళు దున్ననివ్వట్లేదు, వాళ్ళకి అండగా నిల్చోమని కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం, వినిపించుకోలే. కెనాల్లో భూములు పోయినాయి, వాళ్ళ గురించి పట్టించుకోమని చెప్పినాం. ఎన్నోసార్లు 17 సార్లు దరఖాస్తులు ఇట్లా ఇస్తే తీసి బుట్టలో పెట్టింది, కానీ ఇప్పటి వరకు అధికారితో మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళకి సంవత్సరం పొడుగుతూ తినే జీవనానికి ఉపయోగపడే మరి సొమ్ము రావాలంటే ఈ భూములు చేసుకోకపోతే వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది. ఈ రోజు తెలంగాణ పాస్బుక్ ఇచ్చింది, భూములు ఉన్నాయి, అన్ని ఉండి కొన్ని రెవెన్యూ భూములు, కొన్ని ఫారెస్ట్ భూములు, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న పట్టాలు వచ్చినాయి కూడా ఉన్నాయి, తర్వాత కేసీఆర్ గారు ఇచ్చిన పట్టాలు ఉన్నాయి. ఈ అన్నిటి కూడా ఎల్లనీయకుండా వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు కొద్దిగా చెప్పండి అక్క అని చెప్తే ఏ మాత్రం పట్టించుకోకుండా పెడచెవును పెట్టి మరి ఏ కులానికి ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసినావు తల్లి, మా తల్లి చెప్పమని చెప్పి ఈ రోజు మీ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఈ రోజు వీళ్ళందరూ వీధిని పడ్డారు. నువ్వు మా మీద కక్ష